నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఎంఎస్ గార్డెన్ లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు. ముప్పై వార్డు పండరీపురంలో జరిగిన ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించి మద్దతు తెలపాలని కోరిన శాసనసభ అభ్యర్థి కావటి మనోహర్. జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరగాలి. ఓటు హక్కుపై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ శివశంకర్. నియోజకవర్గ ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. చీకట్లు తొలగిపోయి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్ష. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కావటి. ఈ తెలుగు ఉగాదికి మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని పిలుపు. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ఆందోళన. గత 3 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్. ఎనిమిది, 9, 11 వార్డులో ప్రతిపాటి కార్యకర్తలు సమావేశం. వైకాపా చేస్తున్న అరాచకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి టీడీపీకి మద్దతు తెలపాలని సూచన. దైవం పట్ల భక్తి విశ్వాసాలు, మత సామరస్యం, ప్రజల మధ్య సోదరభావం, ఆత్మీయత ఇఫ్తార్ల ద్వారా పెంపొందుతాయని ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఎస్ఎంఎస్ షాదీఖానాలో ఆదివారం సాయంత్రం 12,000 మందికి జరిగిన ఈ కార్యక్రమానికి ముస్లింలు అధిక సంఖ్యలో వచ్చారు. సంప్రదాయబద్ధంగా మత పెద్దలతో కలిసి ముస్లింలు దీక్ష విరమణ చేశారు. ఈ ధార్మిక భాగస్వాములైన ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, కావటి మనోహర్ నాయుడు ముస్లింలతో మగ్రీబ్ సమాజ్ పఠించి దువా చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి శాసనసభ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందన్నారు. ఈ మాసంలో దైవ చింతనతో నెల రోజుల పాటు నియమ నిబద్ధత జీవితం గడపడం వల్ల చక్కని క్రమశిక్షణ, ఓర్పు, సానుభూతి అలవడతాయని అన్నారు. ఈ నెలంతా దాన ధర్మాలు చేస్తూ భక్తి విశ్వాసాలతో జీవనం సాగిస్తారన్నారు. ఎంతో కఠినతరమైన దీక్షలను చేపట్టిన వారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం తన అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్ల కాలంలో ముస్లిం మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందని గుర్తు చేశారు. అనేక సంక్షేమ పథకాల అమలుతో ముస్లిం వర్గీయుల అభ్యున్నతికి దోహదపడ్డాయన్నారు. రంజాన్ మాసంలో అందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మరి రాజశేఖర్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. मुबारक ईद मुबारक मुबारक ईद मुबारक मुबारक ईद मुबारक मुबारक ईद मुबारक. खुशबू लगा के छिड़कन मगा के, खुशबू लगा के छिड़कन मखा के, हाथों में हम अपनी मेहंदी लगा के मांगेंगे ईदी कहेंगे ये हम. प्यारी मामा प्यारे बाबा ईद मुबारक, सबको 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 ईद मुबारक. प्यारी मामा प्यारे बाबा ईद मुबारक, सबको 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 ईद मुबारक. चूड़ी पहन के काजल लगा के, चूड़ी पहन के काजल लगा के, माथे पे हम अपने टीका सजा के मांगे
सबको ईद मुबारक प्यारी नानी प्यारी दादी ईद मुबारक सबको 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 ईद मुबारक ईद मुबारक मुबारक ईद मुबारक मुबारक ईद मुबारक मुबारक ईद मुबारक मिलने ముందుగా నా హృదయపూర్వకమైన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం సందర్భంగా గత నెల రోజుల పాటు ఈ మాసం మొత్తం కూడా కఠోరమైన ఉపవాసాలు చేస్తూ మీరందరూ అల్లాహ్ను ప్రార్థిస్తామన్నారు. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి కోసం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఈ కావలి శివరామమోహన్ రెడ్డి గారి కోసం అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ గారి కోసం తప్పకుండా మీరందరూ కూడా దుఆ చేసినందుకు ఆ యొక్క అల్లాహ్ ఆశీస్సులు మీ ద్వారా మాకు అందించినందుకు మనస్ఫూర్తిగా కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ బాగుండాలని మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని చెల్లెలుపేట ప్రజలందరూ బాగుండాలని చెప్తూ రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడైతే గుంటూరులో మాదిరిగా చెల్లెలుపేట పట్టణంలో కూడా ముస్లిం కౌన్సిల్ సెంటర్ నిర్మాణం చేయించాలని చెప్పేసి కూడా పొద్దునే పెద్దలందరూ కూడా కోరారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కబ్రస్థానానికి సంబంధించి కూడా కొంత స్థలం కావాలి, అది కూడా చెల్లెలూరుపేట పట్టణానికి ఎదురుగానే కావాలని చెప్పేసి అడిగారు. తప్పకుండా రాబో ప్రభుత్వంలో తప్పకుండా ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేస్తూ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తా ఉన్నారో అదే తరహాలో అదే పద్ధతిలో కూడా మనందరం కూడా బాగా చూసుకుంటారని చెప్పేసి చెప్తూ మీరందరూ కూడా నన్ను అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. उनको अर्पित करने के लिए और उनका ब्लेसिंग जो है पूरा देश में सब लोगों के लिए और वर्ल्ड में सबके लिए अच्छा रहना, सब लोग खुशी रहना, आपके दुआ से पूरा ये जो यूनिवर्स है पूरा तो ब्लेसिंग मिलना इतना बढ़िया सा आप लोग करते हैं और हमारा मुसलमान भाइयों के साथ ये समय बिताने में और बुजुर्ग सब लोग इधर का जो भी बुजुर्ग लोग सब आया हुआ है उनका आशीर्वचन से ये सबके लिए अच्छा होगा। और इसमें मेरे को पार्टिसिपेट करने के लिए बुलाया है, मैं बहुत उसका मैं थैंक्स बोलना चाहता हूँ आप सब लोगों को। और ऊपर से ये जो भी है हमारा भाई जो मुसलमान भाई सब है हमारे देश में, ये सब जो है ना ये देश का एक बहुत बड़ा असेट्स है। इतना 5 ఏళ్లుగా ప్రజలకు చీకట్లు మిగిల్చిన జగన్ అరాచక పాలన నుంచి ప్రజాపాలన సంక్షేమ రాజ్యం వైపు తీసుకువెళుతున్న శ్రీ క్రోధినామ సంవత్సరం ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతిపాటి పుల్లారావు. చిలకలూరిపేట నియోజకవర్గం ప్రజలందరికీ సోమవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఈ ఉగాదితో ప్రజల జీవితాల్లో గొప్ప మార్పులు రావాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ తప్పక సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు లభిస్తాయన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గడిచిన 5 ఏళ్లలో అన్యాయం అక్రమాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు చెలరేగిన ఆంధ్రప్రదేశ్ లో శాంతి సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అందరికీ శుభాలు కలగచేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆ మార్పులన్నీ సాకారం చేసుకోవడానికి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులందరినీ బలపరిచి ఆదరించాలని ప్రతిపాటి పుల్లారావు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారాలు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ 5 సంవత్సరాల్లో అన్యాయం అక్రమం దుర్మార్గం పాలన చేసినటువంటి
సంవత్సరాలకు చర్మగీతం పాడుతూ ఈ నూతన తెలుగు సంవత్సరాదిలో ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా ఉండేటువంటి దానికి ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబు గారి కూటమి, తెలుగుదేశం కూటమి, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి అందరూ మనస్ఫూర్తిగా ఆశీస్సులు ఇవ్వాలని, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు నడవాలని అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లు మీ ప్రతిపాటు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే 13వ తేదీన జరగనున్న పోలింగ్ లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి లోతేటి శివశంకర్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి ఎస్ఎస్ఎన్ కళాశాల వరకు ఓటర్ల అవగాహనపై మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి, స్వీప్ నోడల్ అధికారి నాగిని పరిధిలో ఏర్పాటు చేసిన ఈ బైక్ ర్యాలీని కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం తదితరులు కలిసి ప్రారంభించారు. తొలుత కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఓటర్ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ అర్హులైన అందరినీ ఓటరుగా నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని ప్రాంతాల్లో ఆయా ఓటర్లకు అందుబాటులోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, కావున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ శాతాన్ని పెంచాలని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా స్పష్టం చేశారు. మన హక్కులను ఎలా ప్రశ్నిస్తామో అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన ముందుకొచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. నమస్కారం. ఈరోజు పల్నాడు జిల్లాలో మనకి రేపు మే 13 జరగబోయే నర్సరావుపేట పార్లమెంట్ కానీ అలాగే 7 నియోజకవర్గాల అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ప్రజల్లో, ఓటర్లో చైతన్యం కలిగించడం కోసం స్వీప్ అనే యాక్టివిటీలో భాగంగా ఈరోజు నర్సరావుపేటలో బైక్ ర్యాలీ అన్నది చేయటం జరిగింది. ముఖ్యంగా ఇదంతా కూడా యువత గమనించాలని చెప్పి మనం ఈరోజు ఈ బైక్ ర్యాలీ అన్నది చేయటం జరిగింది. కొత్తగా ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు పొంది ఉన్నారో, అలాగే ఒక 5 సంవత్సరాలు అంటే గత 2019 ఎలక్షన్స్లో అప్పటికి ఓటు హక్కు లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు కానీ, ఇటీవల ఓటు హక్కు పొందిన వారు కానీ, రేపు ఏప్రిల్ 1కి 18 సంవత్సరాలు నిండిన వారు కానీ వీరందరూ కూడా గమనించాల్సింది ఎట్టి పరిస్థితుల్లోనూ మే 13న ముందుకు వచ్చి అందరూ కూడా ఓటు వేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే యువత అన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తేనే మనకి ఓటర్లో టర్నౌట్ పెరుగుతుంది. మనం ప్రజాస్వామ్య దేశంలో మనకి రాజ్యాంగం కానీ మనకి ఏదైతే ఓటు హక్కు కలిగించిందో ఆ ఓటు హక్కుని పూర్తి స్థాయిలో మనం వినియోగించుకున్న వాళ్ళు అవుతాము. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళటానికి మన పాత్ర కూడా ఉండే విధంగా మనం దోహదపడినట్టుగా అవుతుందని చెప్పి నేను యువతకి ముఖ్యంగా ఈ సందేశం ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజున ఎవరో కూడా ఏవైనా ఒక సిల్లీ రీజన్స్ తోటి, చాలా మామూలు కారణాలతోటి ఈరోజు ఏం వెళ్తాంలే, ఇప్పుడు మనం ఒక్కరు ఓటేస్తే అయిపోతుందా, ఎన్ని చూడలేదు, ఎన్ని ఎలక్షన్స్ చూడలేదు, ఇటువంటి ఈ నెగిటివ్ ఆలోచన అన్నది, ఈ వ్యతిరేక ఆలోచన ధోరణి అన్నది పక్కన పెట్టి మన వంతుగా మనం ఖచ్చితంగా మన పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి ఓటు వేయాలని చెప్పి కోరుతున్నాను. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలు, అక్కచెల్లెలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను శాసనసభ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు తెలిపారు. ఈ నూతన తెలుగు సంవత్సరాదిలో నియోజకవర్గ ప్రజలకు మంచి జరగాలని కూటమిగా ఏర్పడ్డ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకత్వం తొలగిపోయి రాజన్న రాజ్యం, సువర్ణ పరిపాలన అందిస్తున్న మన జగనన్న నాయకత్వాన్ని మరింత బలపరిచి చిలకలూరిపేట నియోజకవర్గ గడ్డపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని ప్రజలను కోరారు. నియోజకవర్గ ప్రజల అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, చీకట్లు తొలగిపోవాలని ఆకాంక్షించారు కావటి శివనాగ మనోహర్ నాయుడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరారు ఆయన. ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ తెలుగు నూతన సంవత్సర సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా, ఆనందంగా
ఉండాలని, రాబో కాలంలో ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక వెలుగు రావాలని, ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలంలో పేదవాడు ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది జరగకుండా ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సంక్షేమం తిరిగి కొనసాగాలి అంటే, ఈ సచివాలయ వ్యవస్థలు తిరిగి కొనసాగాలి అంటే, ఈ వాలంటీర్ వ్యవస్థలు తిరిగి కొనసాగాలి అంటే మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఇవన్నీ మన గడప గడప దగ్గరికి వస్తాయని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. ఈరోజు మేము నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా, లేకపోతే పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఏ ఒక్క వార్డులోకి వెళ్ళినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, తప్పకుండా మళ్ళా మేము ఆయన ముఖ్యమంత్రి చేసుకు తీరుతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క గడపలో కూడా ఆయన సంక్షేమం 100% అందింది. ఆ పార్టీ ఈ పార్టీ, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం అనేది కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈరోజు పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనం వేస్తూ ఉంటే, ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీయబోతూ ఉందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. అంటే ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి కూడా ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ చేసుకున్నారు. మరి తిరిగి సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమైంది, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే పొందగలమనేటువంటి నిర్ణయానికి ఈ ప్రజలు వచ్చేసారు. కాబట్టి తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నేను మంచి మెజార్టీతో ఈ ప్రజల యొక్క ఆశీస్సులతో పైన భగవంతుని యొక్క దీవెనతో గెలవబోతా ఉన్నానని చెప్పేసి కూడా నేను నమ్ముతా ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. మరొక్కసారి ఈ చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాయని మంచి జరిగిందని మీకు అనిపిస్తేనే తమకు మద్దతు తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 36వ వార్డు పండరీపురం ప్రాంతంలో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా సాగింది. వార్డు నాయకులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. కార్యకర్తల ఉత్సాహం నడుమ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా జరిగింది. వార్డు పరిధిలోని అన్ని ఏరియాల్లో కావటి మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారం చేశారు. వార్డులోని యువత, మహిళలు ఈ ప్రచారంలో అధిక సంఖ్యలో పాల్గొని ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా కావటితో నడిచారు. ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్ నాయుడికి ప్రజలు అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత 10 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు వివరించారు. భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలకు మరింత మేలు జరగాలంటే జగనన్నకు అండగా ఉండి మరోమారు ఆశీర్వదించాలని కోరారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. భవితను మార్చే మనోహరన్న యుద్ధం చిలకలూరి పేటే ఇక సమరానికి సిద్ధం 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 చరిత తిరగరాసే మనోహరన్న
చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న వారికి గత 3 నెలల నుంచి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏఐటీయూసీ నేతలు ఆరోపించారు. సోమవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. వీరికి చిలకలూరిపేట ఏఐటీయూసీ నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 38వ వార్డులలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నామని, జీతాల కోసం ఎన్నిసార్లు మున్సిపల్ కమిషనర్ ను అడిగినా పట్టించుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాలు రాక కుటుంబ పోషణ జరపలేకపోతున్నామని, ఇంటి అద్దెలు చెల్లించనందున ఇల్లు ఖాళీ చేసే పరిస్థితులు నెలకొన్నాయని కార్మికులు ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించలేకపోతే ఆందోళనలు, ధర్నాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మా మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా మున్సిపాలిటీ కార్యాలయానికి ఖాళీ కడుపులతోటి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే 3 నెలలుగా జీతం ఆపేశారు. సరే, మన చిలకలూరుపేటకు ఒక్కళ్ళకా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆపేశారా అంటే అది లేదు. పక్కనున్న మున్సిపాలిటీ అన్ని ఎంక్వైరీ చేశాం. అన్ని మున్సిపాలిటీలకి ప్రతి నెల జీతం పడుతుంది. మనకు మాత్రం 3 నెలలు పెట్టి మేము కమిషనర్ గారిని పలు తపాలుగా గెలిచాం. అమ్మా వేసాను, పోయిన నెలలో సైట్ లేదమ్మా, నేను డబ్బులు అయితే వేసాను, రాలేదు అన్నారు. మొన్న వచ్చి అడిగితే ఏం చెప్పారంటే 1,60,00,000 పెంచిన జీతంతో సహా వేసామమ్మా, రేపు ఉదయం మీరు తీసుకోవాలని చెప్పి ఉన్నారు. చెప్పి కూడా 4 రోజులు అవుతుంది. కానీ ఈ మున్సిపాలిటీ చిలకలూరుపేట మున్సిపల్ వర్కర్స్ ఎంత ఇబ్బందులు పడుతున్నారో. పుష్కార్లు లేవు, కాలువలు లాగే పారలు లేవు, చీపుళ్ళు లేవు, ఏమీ లేవు. ఇవన్నీ కూడా వాళ్ళు ముందు అసలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ జీతాల్లో నుంచి వచ్చిన డబ్బులు పెట్టి ఇవన్నీ బాగు చేయించుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు. కానీ అది చూసి కూడా ఎన్నిసార్లు అని చెప్పి మేము మున్సిపాలిటీ వారికి విజ్ఞప్తి చేసినా కూడా ఇదిగో అని కాలక్షేపం అయితే చేస్తున్నారు. కానీ వాళ్ళకి కావలసిన వస్తువులు కూడా కొనియకుండా పని మాత్రం 24 గంటలు మీరు పని చేయాల్సిందే, వస్తువులున్నా లేకపోయినా అనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. కనుక వెంటనే ఈరోజు మేము ఎందుకు మున్సిపల్ ఆఫీస్కి వచ్చామంటే మున్సిపల్ వర్కర్స్కి ఇళ్ల దగ్గరికి వెళ్తే అద్దెలు కట్టలేదని, కరెంటు బిల్లు కట్టలేదని, డ్వాక్రా డబ్బులు కట్టలేదని, చిల్లర కొట్లో సరుకులు ఇవ్వకుండా వాళ్ళు పస్తులతో పనిచేయాలా 3 రోజులు? అదే మనమైతే ప్రతి నెల తీసుకొని జీతాలు ఒక నెల రాకపోయినా మనం ఆఫీసులో చేస్తున్నాం కనుక మనకి ఇస్తారు. మీరందరూ కూడా ఇది గమనించి అధికారులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళ జీతాలు విడుదల చేయాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పడకుండా ఇది 4వ నెల కొనసాగుతూ ఉంది. కాకపోతే మరి అందరూ కూడా అధికారులు గమనించాల్సిన విషయం. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఏ రోజు కూలీ పని చేసుకొని ఆ రోజున నిత్యావసర వస్తువుల ధరలు కానీ అన్నీ మండిపోతుంటే మరి ఈ కుటుంబం ఎట్లా గడవాలి? ఒక్క నెల ఆపితేనే వాళ్ళకి పక్కన వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చుకోవటం. మరి 3 నెలల నుంచి తీసుకొచ్చుకుంటే పక్కన వడ్డీలకి 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీలు తీసుకొచ్చుకుంటే వచ్చిన జీతం అంతా వడ్డీలకు కట్టలేక రోజువారీ దినచర్య వాళ్ళు ఏం తిని బతకాలి, ఎట్లా పని చేయాలని ఇప్పుడున్న అధికారులు కూడా అందరూ కూడా వాళ్ళ మీద వాళ్ళు ఇంత పని చేస్తున్నారు. వాళ్ళు కనుక పని చేయకపోతే మన చిలకలూరుపేట ఎంత రోగాలతో ఎట్లా ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయమే. కనీసం వాళ్ళ మీద దయ ఉంచి ఏ అధికారులు ఏ జీతాలు తీసుకోకపోయినా కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఈ రోజున ఉంది. కాబట్టి 3 నెలలుగా అనేక సార్లు మేము కమిషనర్ గారికి విన్నవించుకున్నాం వాళ్ళ జీతాలు ఇవ్వండి అని. ఈ నెల 3, 5 తారీఖుల్లో ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు కడతామని చెప్పి మరి ఈ రోజున 7, 8 తారీఖుల్లో వచ్చినా కూడా వాళ్ళ అకౌంట్లో ఇంత మడికి జీతాలు పడలేదు. దయించి అనేక రకాలుగా అడిగాము. ఇప్పుడు కూడా వాళ్ళు కార్యక్రమాలు చేసుకొని వచ్చి నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి వీలైనంత వెంటనే వాళ్ళకి జీతాలు ఇవ్వాలని, ఎప్పుడు కూడా నెల నెల సక్రమంగా వాళ్ళకి జీతాలు ఇచ్చి వాళ్ళ చేత బాగా పని చేయించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారు. 3 నెలలుగా మాకు జీతాలు లేవు. పలుమార్లు కమిషనర్ గారికి విన్నవించుకున్నా కూడా మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి. మనం 1వ తారీఖు కలిస్తే కూడా 3వ తారీఖులో మీ అకౌంట్లో జీతాలు పడతాయని మాకు హామీ ఇచ్చి ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు తారీఖు చూసుకున్నా కూడా మా జీతాల గురించి పట్టించుకునే నాదుడే లేదు. ఇందులో మా ఏటీసీ నాయకులు మాట్లాడినట్టు పనిముట్లు సరిగ్గా లేవు, కొత్త పుస్తకాలు ఇవ్వమని ఎన్నిసార్లు మనం చేసుకున్నా ఇబ్బందిగానే ఉన్నాయి. అలాగే మా వాహనాలు కానీ అవి కూడా కొద్దిగా రిపేర్లో ఉన్నాయి. మీ మీడియా ద్వారా ఆ వాహనాలు కూడా తొందరగా రిపేర్ చేయించి కంప్యూటర్లు కానీ టాటర్లు కానీ రిపేర్ చేయించి మా వర్కర్కి అందుబాటులో తెస్తే మేము ఇంకా మరింత వర్క్ని చేసి ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం.
భవిష్యత్తులో మా జీతాల గురించి కానీ పట్టించుకోకపోతే గత కొద్ది రోజుల్లో ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల మేము ఇంకా శాంతియుతంగా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదే శాంతియుతంగా సమ్మెకైనా వెళ్తాం అని ఈ సభ ఉద్దేశంగా తెలియజేస్తున్నాం. కానీ అద్దెల్లో ఇళ్లలో ఇప్పటికీ 20 కుటుంబాలను ఖాళీ చేశారంటే మేమే వెళ్ళి అద్దెళ్ళతో మాట్లాడి వాళ్ళకి సహకరించడం జరిగింది. అలాగే ఇళ్లలో బియ్యాలు లేకపోతే ఆ పచారీ కొట్లతో మేమే మాట్లాడి ఏదో సెటిల్ చేసుకుంటూ వస్తున్నాం. ఇలాగ ఎంతకాలం అని వెళ్ళాలి, ఎంతకాలం ముందుకు సాగాలి, తద్వారా మా సమస్యను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ గారికి పైన ఉన్న అధికారులందరికీ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చి జిల్లా కేంద్రమైన గుంటూరులో జరిగిన ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్లకు జరిగిన క్రికెట్ పోటీలో చిలకలూరిపేట నియోజకవర్గ ఫోటోగ్రాఫర్స్ టీం సత్తా చాటింది. జిల్లా నలుమూల నుంచి ఫోటోగ్రాఫర్స్ టీం అధిక సంఖ్యలో హాజరయ్యారు. సోమవారం జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో గుంటూరు, చిలకలూరిపేట టీంలు హోరాహోరీగా తలపడ్డాయి. 20 ఓవర్లకు జరిగిన ఈ క్రికెట్ పోటీలో గుంటూరు టీం 122 రన్స్ కొట్టి చిలకలూరిపేట టీంకు 123 టార్గెట్ ఇచ్చారు. 123 రన్స్ టార్గెట్ గా పెట్టుకుని బరిలోకి దిగిన చిలకలూరిపేట టీం కేవలం 14 ఓవర్లలోనే 123 రన్స్ చేసింది, గెలుపొందింది. చిలకలూరిపేట టీం తరపున ఆడిన క్రాంతికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మెమోంటోను అందించారు. ఫోటోగ్రాఫర్ అనిల్ కి చిలకలూరిపేట టీం కు కెప్టెన్ గా వ్యవహరించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న టీం ఫోటోలలో చిలకలూరిపేట టీం అఖండ విజయం సాధించడంతో చిలకలూరిపేట ఫోటోగ్రాఫర్ టీంను పలువురు ప్రముఖులు, తోటి ఫోటోగ్రాఫర్ సభ్యులు అభినందించారు. క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రా సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు వారణాసి శరత్ కుమార్ శాస్త్రి భక్తులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఉగాదితో ఆ స్వామి వారి భక్తుల జీవితాల్లో గొప్ప మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ తప్పక సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా క్రోధినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు విరివిగా పాల్గొని ఆ స్వామిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందాలని వారణాసి శరత్ కుమార్ శాస్త్రి కోరారు. భక్తులకు నమస్కారం. మన చిలకలూరుపేట చౌత్రా సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామివారి దేవస్థానంలో రేపు ఉదయం నూతన క్రోధినామ సంవత్సర తెలుగు ఉగాది పండుగ సందర్భంగా లోక కళ్యాణార్థమై రేపు సాయంకాలం 6 గంటల నుండి పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. రేపటి రోజున రాశి ఫలాల గురించి, పాడి పంటల గురించి, వ్యాపార అభివృద్ధుల గురించి, మీ పిల్లల విద్య, ఉద్యోగ భవిష్యత్తు గురించి అన్ని విషయాలను చక్కగా రేపు సాయంకాలం ఉగాది పండుగ సందర్భంగా మన దేవాలయంలో 6 గంటల నుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నూతన క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఆయురారోగ్యాలతోటి, భోగభాగ్యాలతోటి, పాడి పరిశ్రమలతోటి, లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉండాలని చెప్పేసి, ఉమామహేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ కూడా చక్కగా ఉండాలని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ తప్పనిసరిగా రేపు దేవాలయానికి విచ్చేసి వేపపూత ప్రసాదాన్ని అందరూ స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. కులాంతర వివాహం చేసుకున్న ప్రేమ జంట పెద్ద నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఎడ్లపాడు పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం మేరకు ఎడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన యువతి యువకుడు గత 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరు వర్గాల పెద్దలు ఒప్పుకోకపోవడంతో గత నెల 29వ తేదీన వారు ఊరు విడిచి వెళ్లారు. దీంతో యువతి తల్లి తన కుమార్తె కనిపించడం లేదని ఈ నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సదరు ప్రేమికులు పెళ్లి చేసుకుని ఆదివారం సాయంత్రం ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. మేజర్లైనా తాము ఇష్ట ప్రకారం వివాహం చేసుకున్నట్లు కుటుంబ పెద్దల నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నారు. దీంతో పోలీసులు తల్లిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి నూతన దంపతులతో మాట్లాడించారు. తాము కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు దంపతులు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎడ్లపాడు మండల కో కన్వీనర్ కూడరి జాన్సన్ పుట్టినరోజు వేడుకలు చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. శాసనసభ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు సమక్షంలో జాన్సన్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా సభ్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, జెడ్పీటీసీ మస్తాన్ రావు, జాన్, ఎడ్లపాడు మండల నాయకులు పాల్గొన్నారు. నిన్నటి చరితకు గెలుపును చూపే సారథుడే అంతటి ఇంత
పట్టణంలోని పోలిరెడ్డిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు సోమరాజుపల్లి రామలింగేశ్వర శర్మ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి పంచామృత అభిషేక విశేష పూజ కైంకర్యాలు ఉంటాయన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు. కావున భక్తులు ఈ పూజా కార్యక్రమాలు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని రామలింగేశ్వర శర్మ కోరారు. పాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కోదినామ సంవత్సరం తెలుగు సంవత్సరాది పురస్కరించుకొని రేపు అనగా మంగళవారం పరమదినమున విశేషంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి మూలవిరాట్ స్వామివార్లకు అలాగే ఉత్సవ స్వామివార్లకు విశేషంగా పంచామృతాభిషేక పూజా కైంకర్యాలు నిర్వహించబడుచున్నవి. ఆ తదుపరి స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కావున భక్త మహాశులందరూ తెలుగు సంవత్సరాది శ్రీ కోదినామ సంవత్సరం సందర్భంగా రేపు దేవాలయానికి ఉదయం 8 గంటల నుంచి వేయించేసి ఈ విశేషమైన అభిషేక పూజా కార్యక్రమంలో పాల్గొని తదుపరి స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపపాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ గ్యాంగ్ ఆధారాలు మాయం చేసే పనిలో పడిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. సోమవారం చిలకలూరిపేట 8, 9, 11వ వార్డుల కుటుంబ సాధికార సారథులు, బూత్ కన్వీనర్లు, పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రత్తిపాటి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ సర్వే సంస్థ నుంచి సొంత నిఘా భాగం నివేదికల వరకు రాష్ట్రంలో వైకాపా ఓటమి ఖాయమని జగన్ కు నివేదికలు ఇస్తున్నాయన్నారు. ఆ నేపథ్యంలోనే ఇంతకాలంగా చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం, అక్రమాలను వెలుగులోకి రాకుండా చేయడం కోసం బరితెగించారని మండిపడ్డారు. మరి ముఖ్యంగా సిఐడి సీట్ల పేరు చెప్పుకొని ఇంతకాలం విపక్షాలు వేధించిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఆ కార్యాలయంలోనే ఆపరేషన్ ఆధారాలు మాయం చేపట్టిందని, కానీ వాళ్ళెంత ప్రయత్నాలు చేసినా కూటమి ప్రభుత్వం రాగానే అన్నింటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ప్రతిపాటి పుల్లారావు. క్రోసూర్లో భాష్యం ప్రవీణ్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పెదకూరపాడులో గెలవలేమనే వైకాపా మూకలు రౌడీ రాజకీయం చేస్తున్నాయని, విపక్ష నేతల కార్యాలయాన్ని తగలబెట్టడం శాంతి భద్రతల పరిస్థితికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముస్లిం సోదరులంతా రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని జిఎస్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్ గౌస్ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక రాష్ట్రీయ జనక్రాంతి పార్టీ కార్యాలయంలో 100 మంది పేదలకు 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో వీసీకే పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంజ ముత్తయ్య, ఆర్జేపీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ అలీ, ఆర్జేపీ పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి, పట్టణ పెద్దలు పఠాన్ హుస్సేన్, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నర్సాపేట రోడ్లో రాష్ట్రీయ జనకాంతి పార్టీ కార్యాలయంలో జిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈ తోఫా కిట్ వేయటం జరిగింది. ఈ రంజాన్ పండుగ మాసంలో ప్రతి ముస్లింలు ఏ పూటకు ఆ పూట తెచ్చుకునేవాళ్ళం కాబట్టి ఆ పండగ పూట ఉంటాయో ఉండవు అని దాని మీద ఒక కార్యక్రమం మీద ఈ ముస్లింస్ అందరికీ పండగ రోజైనా పరిమాణం పొలం వండుకు తినాలనే కోరికతో నా శాయశక్తిలాగా నేను కృషి చేసి ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా కానివ్వండి, అబ్దుల్ కలాం జయంతి కానివ్వండి, జిఎస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే నాకు ఎన్నంటూ ఉండి నా కార్యకర్తలు కానీ, నా నాయకులు కానీ, నా అభిమానులు, మా మిత్రులు అందరూ నా సహకరిస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో ఎన్నంటూ పడుతున్నారు. అలాగే ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమం చేయాలని, ఈ జిఎస్ ఫౌండేషన్ అంటే ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కోరికతో ఈ కార్యక్రమం చేశాము. ఈరోజు సోదరులారా, జిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి షేక్ గౌస్ బాషా గారు దాని అధ్యక్షులుగా ఉన్నటువంటి బ్రదర్ మరి రంజాన్ పండుగ సందర్భంగా మరి తోటి సోదరులైనటువంటి పేదలను కొంతమందిని ఆహ్వానించి వారి శక్తి మేరకు మరి కొంత రంజాన్ తోఫా మరి వారికి మరి పండుగ సందర్భంగా గిఫ్ట్గా మరి కొన్ని నిత్యావసరాలు ఇవ్వడం జరుగుతుంది.
పట్టణంలోని శారదా హై స్కూల్ మార్గంలో ఉన్న కావమ్మ మారయ్య స్వామి దేవస్థానంలో బుధవారం 11 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ధర్మకర్త సాప ఆదినారాయణ తెలిపారు. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి కత్తిసాము, కర్రసాము వంటి సాంప్రదాయ క్రీడలు ఉంటాయన్నారు. ఉయ్యాల పవళింపు సేవ ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొని మధ్యాహ్న భోజనం సేవించారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఉన్నారు. మన బేస్తపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామలక్ష్మణ భక్తాంజనేయ స్వామి వారు మరియు కావమ్మ తల్లి సమేత మారయ్య స్వామి వార్ల దేవస్థానం నందు రేపు ఉగాది పండుగ సందర్భంగా ఈ యొక్క ఉగాది పండుగ పురస్కరించుకొని కావమ్మ తల్లి మారయ్య స్వామి వార్లకు విశేష పూజా కార్యక్రమాలు జరుగును. ఉదయం పూట అభిషేకము, అనంతరము నూతన వస్త్రములు అలంకరణ, విశేష పూజా కార్యక్రమం, అర్చన పూజా కార్యక్రమం, కుంకుమ పూజలు, పసుపు కుంకాలు సమర్పణ, సాయంత్రం పూట ఉత్సవము. ఈ యొక్క పూజా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉగాది పండుగను పురస్కరించుకొని శ్రీ కావమ్మ తల్లి సమేత మారయ్య స్వామి వార్ల ఉత్సవాలు జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని శ్రీ కావమ్మ తల్లి సమేత మారయ్య స్వామి వార్ల అనుగ్రహం పొంది కృపా కటాక్షం పొందవలసిందిగా కోరుతున్నాము. సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, భక్తులకు తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా బెస్తపాలెంలో వేంచేసి ఉన్న కావమ్మ తల్లి మారయ్య స్వామి దేవస్థానం నందు అమ్మవారికి ఉదయాన్నే నూతన వస్త్రాల అలంకరణ, అభిషేకాలు జరుగును. తరువాత కుంకుమ పూజ కార్యక్రమం జరుగును. సాయంత్రం పూట అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం జరుగును. తరువాత ప్రసాదాల పంపిణీ జరుగుతుంది. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు కర్రసాము, కత్తిసాము కార్యక్రమాలు జరుగుతుంది. కావున భక్తులు వేలాదిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు చేపట్టి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఎంఎస్ గార్డెన్ లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కావటి మనోహర్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు. ముప్పై 6వ వార్డు పండరీపురంలో జరిగిన ఎన్నికల ప్రచారం. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించి మద్దతు తెలపాలని కోరిన శాసనసభ అభ్యర్థి కావటి మనోహర్. జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరగాలి. ఓటు హక్కుపై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ శివశంకర్. నియోజకవర్గ ప్రజలకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ప్రత్తిపాటి. చీకట్లు తొలగిపోయి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్ష. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కావటి. ఈ తెలుగు ఉగాదికి మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని పిలుపు. మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ఆందోళన. గత 3 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్. ఎనిమిది, 9, 11 వార్డులో ప్రతిపాటి కార్యకర్తలు సమావేశం. వైకాపా చేస్తున్న అరాచకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి టీడీపీకి మద్దతు తెలపాలని సూచన. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.